ఏపీలో అక్కడున్నది మామూలు నాయకుడు కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సంచలనమనే చెప్పాలి. గత సాధారణ ఎన్నికల్లో పోటీ విషయంలోనూ అలాంటి ఉత్కంఠ రేకెత్తించారు. అయితే అలాంటి నేత కోసం పోటీ విషయంలో చాలా మంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో సొంత పక్షంతో పాటు మిత్రపక్షం కూడా ఉంది. పోనీ ఆయన గెలిచాకైనా ఆ త్యాగమూర్తుల్లో న్యాయం జరిగిందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు అసంతృప్తి సెగలు రాచేస్తోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఎవరిలో అసంతృప్తి రాచుకుంది? ఉండిలో ఆయన గెలిచారు సరే, మా సంగతేంటి అంటోన్న జనసేన. ఆర్ఆర్ఆర్ ఇలాఖాలో జన సైనికుల అసంతృప్తి. ఇచ్చినట్టే ఇచ్చి పదవి లాగేసుకున్నారా? గోదావరి జిల్లాలో ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం గత సాధారణ ఎన్నికల సమయంలో ఉడికెత్తిపోయింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసింది రఘురామకృష్ణంరాజు. ప్రత్యర్థుల సంగతి ఎలా ఉన్నా జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమి కట్టగానే పోటీ విషయంలో పెద్ద ఉత్కంఠ ఏర్పడింది. అప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉండి టీడీపీకి దగ్గరైన రఘురామ ఉండి అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తారని ప్రకటించేశారు. మరోవైపు అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రిపుల్ వైపే మొగ్గు చూపి టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం. దీన్ని వ్యతిరేకించిన రామరాజుకు సర్ది చెప్పింది అధిష్టానం. అంతా కలిసి ముందుకెళ్లేలా ప్లాన్ చేసింది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీఐఏసీ చైర్మన్ గా రామరాజుకి అవకాశం ఇచ్చారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ఆయన కోసం త్యాగాలు చేసిన టీడీపీ నేత రామరాజుకి కీలకమైన నామినేటెడ్ పదవి దక్కింది. అయితే అక్కడ ట్రిపుల్ కోసం త్యాగాలు చేసిన వారిలో తాము కూడా ఉన్నామంటున్నారు లోకల్ జన సైనికులు. అయినప్పటికీ తమను పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడని వాపోతున్నారంట జనసేన నేతలు. ఒక రకంగా చెప్పాలంటే రఘురామ ఇలాకాలో జనసేన ఇబ్బంది పడుతోందా అనే చర్చ మొదలైంది. పదవి కోసం ఎదురు చూస్తున్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజుకి పదే పదే నిరాశే ఎదురవుతోందట. ఈ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2022లో జనసేనలో చేరిన నాగరాజు 2023లో ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. వార్డు స్థాయిలో జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసిన నాగరాజు బలంగా పనిచేశారనే పేరుంది. ఆ క్రమంలోనే 2024లో జనసేన టికెట్ ఆశించారు. కానీ కూటమి పొత్తులో భాగంగా అది టీడీపీకి కేటాయించడంతో ఆయన పోటీ చేయడం సాధ్యం కాలేదు. అధిష్టానం ఆదేశాలతో రఘురామకృష్ణంరాజు గెలుపు కోసం పనిచేయాల్సి వచ్చింది. ప్రభుత్వం అయితే ఏర్పాటైంది కానీ న్యాయం చేస్తామన్న హామీని మాత్రం నాగరాజు విషయంలో కూటమి పెద్దలు నిలబెట్టుకోలేదట. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుతో కలిసి రాజకీయం చేసిన నాగరాజు అనంతరం జనసేనలో చేరి సొంతంగా ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ఓట్లున్న శెట్టి బలిజ సామాజిక వర్గం నాయకుడు కావడంతో ఆయనకు పదవి వస్తుందని ఆ వర్గం కూడా ఎదురు చూస్తోంది. ఉండి నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి పైగా శెట్టి బలిజ ఓటర్లున్నారు. ఆ లెక్కలతోనే ఉండి నియోజకవర్గం టిక్కెట్ ఆశించిన నాగరాజు కూటమి ఏర్పాటుతో నిరాశకి గురికాక తప్పలేదు. పోనీ ప్రభుత్వం వచ్చాక మంచి పదవి వస్తుందనుకుంటే అది కూడా నెరవేరలేదు. మొదట్లో ఉండి ఏఎంసీ పదవి దక్కుతుందని నాగరాజు ఆశించారు. ఈ పదవి విషయంలో ఆయన పేరు కూడా తెర మీదకొచ్చింది. కానీ ఆ అవకాశం మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు కుమారుడు కృష్ణంరాజుకి దక్కింది. దీంతో ఇంకొకసారి నిరాశ తప్పలేదు. ఆ తర్వాత డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కుతుందని కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. చివరికి ఆ పదవి కూడా దక్కలేదు. తీవ్ర నిరాశలో ఉన్న నాగరాజుకి ఉభయ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో కూడా క్లారిటీ లేదట. దీంతో కష్టపడి పనిచేసినందుకు తనకి కనీస గుర్తింపు, అవకాశం ఇవ్వకుండా అన్ని టీడీపీ వారికే కట్టబెడుతున్నారన్న అసంతృప్తి ఇక్కడి జనసేన నేతల్లో కనిపిస్తోంది. మమ్మల్ని పట్టించుకోరా అంటూ లోపలే మదన పడిపోతున్నారట. మరి ఉండిలో ఈ విషయమై అసంతృప్తి జ్వాలలు చెలరేగకుండా ఉండేందుకు కూటమి పెద్దలు ఎలాంటి సర్దుబాట్లు చేస్తారో చూడాలి.